చక్కగా దేవుని మాటలు అందించిన తమ్మునికి మరి హృదయపూర్వకమైన వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము కూడా వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదములకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, మాకు మీ పట్ల ఉండాల్సిన విశ్వాసము నిజంగా తండ్రి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా అంత గొప్ప విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి నాయన. నీవు మా ఎడల ఆశించిన దానికంటే మేము ఎక్కువగా నీ మీద విశ్వాసాన్ని చూపించగలిగినప్పుడు రెండు గొప్ప ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి, ఈ ఆదివారము తండ్రి యేసుక్రీస్తు శరీరములో రక్తములో పాలువారమై ఉంటూ ఉండగా దేవానాయన అయోగ్యముగా ఎవరము కూడా చేతులు వేయకుండా నీ వాక్యము ద్వారా మా జీవితాలను మేము పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ ఒకసారి నాయన మమ్మల్ని మేము తండ్రి నాయన ఆలోచించుకునే జీవితాలను మాకు దయచేయమని, యేసయ్య రక్తము ఆయన శరీరము తిని త్రాగుతున్న మేము జీవము కలిగిన వారము అని జ్ఞాపకము చేసుకుంటూ, ఎవరైతే ఆయన రక్తాన్ని శరీరాన్ని తిని త్రాగరో వారు జీవము లేనివారు అని, వారి భక్తి వ్యర్థము అని, వారి విశ్వాసము వ్యర్థము అని నిజంగా తండ్రి మీరే మాతో మాట్లాడమని, నాలో మాలో ఉన్న లోపములను మాకును అవసరమైన హెచ్చరిక మాటలను మాతో మాట్లాడమని మాట్లాడేలా చేస్తారని నమ్మచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఈరోజు ప్రత్యేకంగా బలలో చేతులు వేస్తాం కాబట్టి ఒక 40 నిమిషాలు మనము కొద్ది మాటలను ఆలోచించి తదుపరి మనము బలను తీసుకుందాం. అయితే శరీరము రక్తము మన చేతుల్లోకి వస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు యేసుక్రీస్తు వారు మన పట్ల చూపిన ప్రేమ అనేది గుర్తుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శరీరము రక్తము నీ చేతిలో నా చేతిలోకి వచ్చినప్పుడు, ఆ శరీరాన్ని రక్తమును చూచినప్పుడు మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మరణము, ఆయన శిలువ మరణము, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెనక అర్థమయ్యేది ఏంటి అంటే ఆయన యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుణ్ణి మనందరి కోసం చంపివేశాడు అని యోహాను గ్రంథకర్త చెప్పాడు. యేసయ్యని చంపివేయడం వెనక, లేకపోతే యేసయ్య తనంతట తానే ప్రాణం పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, మనందరి మీద ఆయనకున్న ప్రేమ. ఈ మాటను అందరూ ఒప్పుకుంటారా లేదా? మరణం అనేది, శిలువ అనేది జ్ఞాపకం రాగానే కంపల్సరీగా నేను చెప్పేది ఏంటి అంటే, ఆయన ఎలాగూ మరణించాడో, ఎలాగూ వేదన పొందాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు దాని వెనక అంతరార్థం ఏమిటి అంటే, ఇదిగో దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ నీకు నాకు జ్ఞాపకం రావాలి. అయితే యేసయ్య ప్రేమ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయాలి? నిజంగా యేసుక్రీస్తు వారి ప్రేమ నీకు నాకు జ్ఞాపకం వస్తే మనం ఏం చేయాలి? మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తా. మీ అమ్మా నాన్నల పట్ల మీకు మంచి ప్రేమ కలిగిందనుకోండి, అలా కూర్చొని ఉన్నారు, అలా జీవితాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు ఈ గొప్ప స్థితిలోనికి రావటానికి
మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారని నీకు అర్థమైనప్పుడు, అది నెమరు వేసుకున్నప్పుడు సడన్గా నీకేమొస్తుంది అంటే వాళ్ళ ప్రేమ గుర్తొస్తుంది. ప్రేమ గుర్తొచ్చినప్పుడు కంపల్సరీగా నేనేమంటాను అంటే ఆ రోజు వారికి నీ ప్రేమను వ్యక్తం చేస్తావు ఏదో ఒకలాగా. వారికి ఇష్టమైనది ఏదైనా తీసుకురావటము, వారితో కూర్చొని మాట్లాడటము, వారిని ఏమైనా బాధ పెట్టుంటే సారీలు చెప్పటము. మునుపు మీ అమ్మా నాన్నను చూసిన విధానము ఒకరోజు పర్టికులర్గా కూర్చొని ఆలోచించి మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు కదా అని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఇన్స్టాంట్గా వచ్చే ప్రేమ వేరు, సాధారణంగా ఉన్నప్పుడు చూసే ప్రేమ వేరు ఉంటుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు తెలియదు. నేను మీకు ఉదాహరణకు చెబుతాను. మా అమ్మ పాపం చాలానే కష్టపడుతుంది కాబట్టి ఎప్పుడన్నా నేను సేవ చేయడానికి కానీ ఈ విధంగా బాగా ఉపయోగపడటానికి వాళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు దేవుడు అర్థమైనప్పుడు వెనక మా అమ్మ త్యాగం కనపడుతుంది. అప్పుడు గుర్తొచ్చినప్పుడు కంపల్సరిగా మామూలప్పుడు ఆమెతో ఉన్న విధానం కంటే కూడా అప్పుడు ఆమెతో మాట్లాడే విధానం, అయ్యో మాకు ధనం ఇవ్వటానికి ఆమె ఏమీ కొనుక్కోదు. ఒక 5 రూపాయలు టీ తాగితే 5 రూపాయలు అయిపోతాయని టీ తాగకుండా, ఆటో ఎక్కితే 10 రూపాయలు అయిపోతాయని అక్కడ నుండి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చే మా అమ్మాయి గొప్పనేం కాదు, అందరూ అమ్మలు అలాగే ఉంటారు. అంటే వాళ్ళ ప్రేమని జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు కానీ మనం 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చిపెట్టినా శుభ్రంగా తింటారు. నిజమే. వాళ్ళు తమంతట తాము, అంటే మీరు ఇది ఎక్స్పీరియన్స్ అని నాకు తెలియదు కానీ నా అనుభవంలో మీకు చెప్తున్నాను అంతే. వాళ్ళు తమంతట తాము డబ్బులు పెట్టుకొని ఒక 5 రూపాయలు టీ తాగడానికి కూడా చచ్చిపోయే వాళ్ళు కొడుకులుగా కుమార్తెలుగా నీవు వాళ్ళకి ఇష్టమైనవి తెచ్చినప్పుడు అవి 100 రూపాయలు అవని, 50 రూపాయలు అవని, 150 అవని, పైకి ఒక మాట ఏదో అలా అంటారు ఎందుకు లేని తని, కానీ సంతోషముతో ఆనందంతో తింటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ప్రేమని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అప్పుడు మన ఎమోషన్స్ వేరేలా ఉంటాయి. మరి ఇది మీరు ఎక్స్పీరియన్స్ అని నాకు తెలియదు. అప్పటికప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అప్పుడుండే ఎమోషన్స్ వేరుంటాయి. అప్పుడు వాళ్ళని చూసే విధానం వేరుంటుంది, వాళ్ళకి చేద్దామని ఆలోచన వేరుంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఆ ప్రేమ ఆ ఎమోషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. అందుకేనేమో యేసుక్రీస్తు వారిని ప్రతి వారము జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు అని ఎందుకన్నాడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే? అంతేనే కదా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని ప్రతి ఆదివారము అపోస్తులైతే ప్రతిరోజు ఇంటింటా విరిచారు. అయితే సంఘము పెరిగేసరికి 1000 మంది అయ్యేసరికి ప్రతి ఆదివారానికి అది రూపు మారింది. నెలకైతే రూపు మారలేదు, బైబిల్లో అయితే ఆదివారం విడిచినట్టుంది. నేను అంటాను ఆచారాలు పద్ధతులు ఇవన్నీ ఆచరించకూడదండి అని అంటాం మనం. మరి ఇది ఆచారం కాదా? ఒక మంచి సేవకుడు బలి అంటాడు, జేమ్స్ తానేటి గారు, మరీ అంత ఎక్స్ట్రాలు మాట్లాడమాకండి, ఆచారాల్లో పద్ధతుల్లో కూడా మంచి ఉంటాయి. మేము ఆచారాలు పద్ధతులు ఏమో పాటించమండి, కానీ ప్రతి ఆదివారం మాత్రం చర్చికి వచ్చేస్తారు. శనివారం రారెందుకు? మిగతా రోజులు ఎందుకు రారు? అవునా కదా? అందరి చర్చిలు ఎప్పుడు ఓపెనింగ్లో ఉండేది? సండేనా కాదా? మరి ఇది ఒక పద్ధతి కాదా? అదొక అలవాటు కాదా? కాబట్టి ఆచారాలు పద్ధతులన్నీ కూడా చెడ్డవేం కాదు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. సరే, అది కాదులే కానీ నా ఉద్దేశం యేసుక్రీస్తు వారిని ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకోవడం వెనక ఉద్దేశం ఏమంటాను అంటే, నేను ఆ రొట్టె చేతిలో పడినప్పుడు అప్పుడు నువ్వు యేసయ్యను గురించిన తెచ్చుకున్న ఎమోషన్స్ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్స్ కనపడవు. అంటే గుర్తు తెచ్చుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం ఎప్పటికప్పుడు మనల్ని ఎమోషన్స్కి తీసుకెళ్తుంది. మానవుడు ఆ యొక్క ఎమోషన్స్తో బతుకుతున్నవాడు, నిజంగానే అబద్ధమేం కాదు.
మీరు చూడండి, ఒకానొక రోజు ఆదివారం మంచి వాక్యం విన్నప్పుడు అబ్బా దేవుని కోసం బతికేద్దాం, ఇంకా ఈ పాపాన్ని వదిలేద్దాం అనుకొని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ రోజు బాగా బతికేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఉన్నోళ్ళు ఉంటారు. అంటే నేనేమంటాను అంటే, ఆదివారం రాగానే వినపడంగానే ఆ ఎమోషన్స్ మళ్ళీ రీగెయిన్ అవుతాం. నా పాయింట్ ఏంటి అంటే, మనిషి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉండే ఉద్వేగాలు, ఆ యొక్క ఎమోషన్స్, జ్ఞాపకం చేసుకోకుండా ఉండేటప్పుడు ఉండే ఎమోషన్స్, ఉద్వేగాలు అసలు ఉండవు. అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు మా ఆచారాలు పద్ధతులు మీరు ఆచరించొద్దని చెప్పిన దేవుడే ఒక జ్ఞాపకార్థముగా దీన్ని మీరు కంపల్సరీగా చెయ్యాలి అని పెట్టడం వెనక మనిషి యొక్క ఎమోషన్స్ ఆయనకి అర్థమై ఉంటాయి. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ శరీరము ఆ రక్తము జ్ఞాపకము తెచ్చుకుంటున్నప్పుడు, దాని వెనక ఆయన శ్రమంతా జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు ఫైనల్గా మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటంటే యేసయ్య ప్రేమ. అది ఫైనల్ అవుట్పుట్. ఆయన కొర్రలతో కొట్టబడ్డాడు, ఆయన ఉమ్మి వేయబడ్డాడు, అపహసించబడ్డాడు, బట్టలు లాగివేశారు, బల్లెముతో పొడిచారు, పిడిగుద్దులు గుద్దారు. ఇది ఫైనల్ థీమ్ కాదు. వీటన్నిటి వెనక ఫైనల్ థీమ్ ఏంటంటే ఆయన ప్రేమ నీకు నాకు అర్థం కావడం ఫైనల్ థీమ్. వీటి దగ్గర ఆగిపోతే వృధా, అంతేనే కదా. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనందరికీ కంటత వాక్యం, క్షమించండి 5వ అధ్యాయంలో 14వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ తిమోతిని కలుపుకొని, లేకపోతే తనతో పాటు ఉన్న లోకా గారిని, లేకపోతే తనతో పాటు ఉన్న ఆ సేవకులు సెల్వాని వీళ్ళందరినీ కలుపుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆ తీతు గారిని వీళ్ళందరినీ కలుపుకొని మమ్మల్ని అందరినీ బలవంతం చేసేది ఏంటంటే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అసలు ప్రేమ బలవంతం చేయడం ఏంటి? బలవంతం చేస్తే ఎలా ఉంటారు? ఇందులో మనకు రావాల్సిన 2 ప్రశ్నలు. అసలు క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం అంటే ఏంటి? ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? రెండవది, జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత ఏం చెయ్యాలి? అసలు టోటల్గా క్రీస్తు ప్రేమ బలవంతము చేస్తే ఏం చేస్తారు? ఎలా బిహేవ్ చేస్తారు? అర్థమవుతుందా మీకు? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేస్తుంది అంటున్నాడు. క్రీస్తు ప్రేమ బలవంతము చేస్తే ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు? అసలు బలవంతం చేయడం అంటే ఏంటి? పౌలు అంటున్నాడు బలవంతం చేస్తుందని చెప్పి ఎమ్మటి అంటున్నాడు. చూడండి, ఎలాగనగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. పెద్ద కష్టమేం లేదు అక్కడ. ఎలాగూ బలవంతం చేస్తుంది? మీరందరూ బెత్తరమోకాలు వేసుకొని చూడాల్సిన అవసరం లేదు బలవంతం చేయడం అంటే ఏంటి అని. ఆయనే చెబుతున్నాడు. ఎలాగూ బలవంతం చేస్తుంది అంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. నిజంగా క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తే మొదటిగా అర్థమయ్యే విషయం ఏంటంటే, అందరి కోసం ఒకడు చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా చచ్చాను అని. అర్థమవుతుందా? అది పౌలు గారు తనతో ఉన్న వారితో కలుపుకొని చెబుతూ ఇప్పుడు మనల్ని కలుపుకోమని చెప్తున్నాడు. నేను కూడా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను చచ్చిపోయినోడిని. ఎందుకు? ఆ సిలువ, ఆ ప్రేమ. ఇక్కడ మళ్ళీ ప్రేమ అంటే చెప్తున్నాను, రొట్టె ద్రాక్షరసం కానీ మీరు తీసుకునే ఇబ్బంది ఏం కాదు. ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగుతున్నప్పుడు ఆ ప్రేమ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో ఈ శరీరము ఈ రక్తం తాగుతుంటే మొదటగా మా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఈ యేసయ్య చనిపోయాడు, ఈ యేసయ్యని సిలువ వేసి చంపారు. అంతేనే కదా. శరీరాన్ని రక్తాన్ని చేతిలో తీసుకున్నప్పుడు ముందు జ్ఞాపకం తీసుకునేది ఏంటి?
ఇదిగో నేను తింటున్న ఈ యేసయ్య శరీరము రక్తం ఉందే, ఈ యేసయ్యని ఏం చేశారు అంటే ఒకానొక రోజు సిలువ వేసి చంపేశారు. మొదటిగా జ్ఞాపకం వచ్చేది అదే. అలా ఆయన సిలువ వేసి చంపేశారని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఇమ్మీడియట్గా జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటంటే నేను కూడా చచ్చాను. ఎవరు? నేను కూడా చచ్చిపోయినోన్నే. అమ్మడు మళ్ళీ చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగంటే అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. ఎవడైతే బల్లలో చేతులు వేస్తున్నారో బాప్తీసం తీసుకొని వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళు. మొదటిది జ్ఞాపకం తీసుకోవాల్సింది. పదజాలం తప్పుగా అనుకోవద్దు, కానీ మీకు అర్థమవడానికి చెబుతున్నాను. చచ్చిన వాళ్ళు. ఇంకా పులి స్టాప్ పెట్టలేదు, అక్కడ కామానే పెట్టాడు చూడండి. మనకు పులి స్టాప్లు పెట్టడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది ఒకటి ఈజీ, తర్వాత ఇది కష్టం. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడంటే మనందరం ఏం చెప్తాం చెప్పండి? మన పాపముల కోసం చచ్చిపోయాడని చెప్పేస్తాం, అందరం పులి స్టాప్ పెడతాం. కానీ సెంటెన్స్ అక్కడ పులి స్టాప్ కాదు, అది కామ. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడంటే మనందరము పాపం విషయమై చనిపోయి కామ పెట్టి నీతి విషయమై జీవించినట్లు ఆయన ఏం చేయబడంట, సిలువలో చచ్చిపోయాడని పేతురు గారు చెప్తారు. సెకండ్ది కష్టం. అంటే మళ్ళీ నేను నీతిగా జీవించాలిగా, ఇది చాలా కష్టమైన పని. అందుకే మనం ముందే పులి స్టాప్ పెట్టేశాం. మన పాపాల కోసం చచ్చిపోవడం అంటే చాలా ఈజీ. కానీ తర్వాత ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే నేను ఇక జీవించువాడిని ఎలా ఉండాలి, నీతి విషయమే జీవించాలి. ఇక్కడ మళ్ళీ మనకు అప్లికేషన్ అవుతుంది కాబట్టి కష్టం. అందుకే ముందే పులి స్టాప్ పెడతాం. ఇక్కడ కూడా కామానే పెట్టాడు, పులి స్టాప్ పెట్టలేదు. ఇంకా సెంటెన్స్ పూర్తి అవ్వలేదు. క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం అంటే ఏంటని. మొదటి పార్ట్ ఏంటంటే నేను చచ్చాను అని. రెండో పార్ట్ ఏంటో చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. వండంలోన్లీ ఆయన కోసమేనా అర్థం, దాని అర్థం ఆయన కొరకు అని కూడా అనలేదు. మళ్ళీ ఆయన కొరకు కూడా లేదు. అయ్యా నా కొరకు, నా భార్య కోసం, నా కుటుంబం కొరకు, యేసయ్య కొరకు కూడా. అంత సినిమా లేదు అక్కడ. మనందరము చచ్చిపోయాము. రెండవది జ్ఞాపకం తెచ్చుకునేది ఏంటి తెలుసా? శరీరము రక్తము జ్ఞాపకం తెచ్చుకోగానే అమ్మో ఈయన దేవుడు, ఈయన మరణం బంధించున్నాడు అసాధ్యం. 3 రోజులు శుభ్రంగా లేచి 40 రోజులు అందరికి కనిపించి చక్కగా శిష్యులు కనపడుతుండగా ఆకాశానికి వెళ్ళి మళ్ళీ నేను వస్తాను జాగ్రత్తగా ఉన్నాను రా అన్నాడు అనమాట. రెండో సినారియో ఉంది. బల్లలో చనిపోవడం ఒకటే సినారియో కాదు. ఆ బల్ల తీసుకుంటున్న మనము యేసయ్యని రెండో సినారియో కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఎటువంటి వాడు తెలుసా? తిరిగి లేచినోడు. మరణము బంధించటము తన వల్ల కాలేదు యేసయ్యని. అందుకే సువార్త అంటే ఏమన్నాడు? మన పాపం విషయం చనిపోవడమే సువార్త చెప్పండి అని చెప్పలేదు ఆయన. అక్కడ కూడా కామాలే, మనం పులి స్టాప్లు పెడతాం. మళ్ళీ మన అందరి కోసం తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, అవునా కదా? చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు అన్నదే సువార్త కంప్లీషన్ అనమాట. ఇక్కడ సాధారణ మనిషి, రెండవది అసాధారణమైన దేవుడు తిరిగి లేవటం అనేది. క్రీస్తు ప్రేమ వాళ్ళని బలవంతము చేస్తుంది. ఎలాగూ బలవంతము చేస్తుందంటే ఇదిగో ఆ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్న నేను, ఇదిగో యేసయ్యతో పాటు నేను చచ్చిన వాణ్ణి అని. ఆ సావడానికి కారణం ఏంటంటే మనందరి పాపాలు ఆయన మీద వేయటం. కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అంటే చివరికి మళ్ళీ చచ్చినవాడు అంటే అర్థం ఏంటంటే పాపం విషయమే చచ్చినోడు అని అర్థం. అంటే ఇక నేను పాపము చేయడానికి నాకు సంబంధం ఉండకూడదు. అందుకే రోమపత్రికలో చాలా క్లియర్గా అంటాడు ఆరాధ్యంలో, మీరెవరు? పాప విముక్తులు. బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా ఎవరంట? పాప విముక్తులు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక మీకు పాపం మీద అధికారం లేదు, ఫ్రీడమ్ వచ్చినట్టు. ఈ రోజు నుండి నా భర్త నుండి నాకు విముక్తి వచ్చిందండి అంటారనమాట. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన పోయాడని భూమి మీద. అంతేనే కదా? తాగి తాగి సావగొట్టేవాడు. కాబట్టి ఈ రోజు నుండి నాకేమొచ్చింది? ఈ రోజు నాకు విముక్తి వచ్చిందండి. ఎవరి నుండి? భర్త నుండి.
అలాగే అక్కడ బాప్తిజం తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఈ రోజు నుండి నాకు పాపము నుండి విముక్తి వచ్చింది. ఇప్పుడు దాకా ఆ పాపానికి బానిసత్వంలో బతికి తీరని వేదని బాధని అనుభవిస్తూ విసిగిపోయి ఏంటి జీవితం అని వేదంలోను దుఃఖములోను బాధపడుతూ ఉన్నప్పుడు సడన్గా ఆ పాపం, ఆ బానిసత్వం నుండి విడిపింపబడ్డాం. రక్షింపబడ్డం అంటే చాలా రకాలు ఉన్నాయి, ఒకటే కాదు. రక్షింపబడడంలో ఒక పదజాలం ఏంటంటే బానిసత్వం నుండి విడిపింపబడటం. రక్షింపబడటం అంటే ఇంకోటి ఏంటంటే మరణం నుండి విడిపింపబడటం. రక్షింపబడటం అంటే ఇంకోటి ఏంటి అంటే తిరుగుబాటు చేశాం కదా మనం, దాని నుండి విడిపింపబడటం. రక్షణకి చాలా విధాలు ఉన్నాయి. ఆ రక్షణలో ఒక భాగం ఏంటంటే పాపం అనే బానిసత్వములో నుండి, సాతాను అనే బానిసత్వం నుండి బయటపడటం కూడా రక్షింపబడటములో ఒక గుర్తు. క్రీస్తు ప్రేమ బలవంతము చేస్తుంది ఏంటి అంటే నేను పాపము విషయమై చచ్చిపోయిన వాడను అని. రెండవది ఏంటి అంటే ఇక జీవించువాడను ఎవరి కొరకు? యేసయ్య కొరకే. ఎందుకు? ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని తాగుతున్నావు కాబట్టి. అంతేనే కదా? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని నీ యొక్క నోటిలో నుండి నీ కడుపులోనికి వెళితే ఏంటి అర్థం? నీ శరీరం ఆయన శరీరంలా ఉండాలి అని. అంతేనే కదా? అంటే ఇక జీవించువాడను, ఇక మీదట నేను కాదయ్యా, ఇప్పటిదాకా నా కోసమే బతికా, నా కుటుంబం కోసమే బతికా, ధనం సంపాదించడం కోసం బతికా, పేరు కోసం బ్రతికా, సంపద కోసం బ్రతికా, ఆస్తుల కోసం బ్రతికా, లేకపోతే ఇంకా ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కోసం బతుకుంటాడు. ఒకడేమో భార్య కోసం బతుకుతాడు, ఒకడేమో భర్త కోసం బతుకుతాడు, ఒకడేమో తల్లిదండ్రుల కోసం బతుకుతాడు, ఒకడేమో ప్రేయస్ కోసం బతుకుతాడు, ఒకడేమో ప్రియుడు కోసం బ్రతుకుతారు. ఇలాగా ఇప్పుడు దాకా మనం జీవించిన విధానం ఏంటి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా బతికాడు. అవునా కదా? కానీ ఇప్పుడు జీవించే నేను ఇక మీదట నేను ఎవరి కోసం జీవించాలి అంటే క్రీస్తు కొరకే. ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఓన్లీ క్రీస్తు కొరకే, క్రీస్తు కొరకు కూడా అనే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఆ మాట మళ్ళీ చదువుదాం. 19వ వచనము, క్షమించండి 15వ వచనము. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మనందరి కోసం చనిపోయాడు. ఇక నేను ఎవరి కోసం జీవించాలి? ఇక మీదట నేను ఎవరి కోసం జీవించాలి? యేసు కోసమే జీవించాలి. యేసు కోసమే జీవించాలి. యేసు కోసమే జీవించాలని వాళ్ళు ఏం చేశారంట? గట్టి నిర్ణయం తీసుకున్నారంట. నిశ్చయించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక ఈ రోజు నుండి మేమేం చేయాలి? యేసయ్య కోసమే బతకాలి. అంతే కదా? నిశ్చయించుకోవడం అంటే అదే. కమిట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. ఆ బల్ల వాళ్ళ చేతుల్లో పడినప్పుడు, లేకపోతే ఆ శరీరము రక్తాన్ని పౌలు గారు కూడా తీసుకున్నారు. ఆయనేమే వేరే ఆయన కాదు. ఆదివారం రొట్టె విరిచేటప్పుడు ఆయన కూడా ఉంటాడు, ఆయన కూడా తీసుకుంటాడు. వాళ్ళందరూ నిశ్చయించుకుంటున్నారు అంట. నిజమే, అలా విన్నప్పుడే మనకు నిశ్చయించుకున్న ఆశ వస్తుంది కదా. తర్వాత మనకు ఆ స్థిర హృదయం పోతుందిలే, కానీ ఆ టైంకి ఎమోషన్స్ బాగానే పనిచేస్తాయి. అంతేనే కదా? అందుకే ఇజ్రాయేలు గురించి మీకు చెప్పినప్పుడు ఇజ్రాయేలుల దగ్గర దేవుడు కోరుకున్నది రెండే: యథార్థ హృదయము, స్థిర హృదయము. అంతేనే కదా? ఇజ్రాయేలుల చరిత్ర వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే: వారిలాగా మీరు యథార్థవంతులు కాకుండా, స్థిర హృదయం లేని వారు కాకుండా ఉండాలని మేము చెబుతున్నాను అన్నాడు ఆసాపు గారు. ఇజ్రాయేలుకు లేనిది స్థిర హృదయం. పళ్ళ సందులో మాంసం ఉండగానే చంపేశాడు. వాళ్ళ చుట్టాలంతా వాళ్ళ మీద దగ్గరే పడ్డారు, దెబ్బకి భయపడ్డారు. మళ్ళీ కొన్ని రోజులు గడిపిపోగానే మళ్ళీ మామూలు అయిపోయారు. స్థిర హృదయం.
వాళ్ళని తక్కువ చేస్తున్నాం కానీ వాళ్ళకంటే దౌర్భాగ్యులు నీవు నేను. ఎన్నిసార్లు మీకు నిజంగా ఈ మధ్య ఇజ్రాయిల్ని తిట్టడం కూడా పాపం అనిపిస్తుంది. చాలా చునకడగా మాట్లాడతాం కానీ ఇజ్రాయేలుల్ని సముద్రాన్ని పాయలు చేస్తే అసలు ఎలా వాళ్ళు అప్పుడప్పుడు అనిపించేది, అరే కల్లారా చూశారు కదా సముద్రాన్ని పాయలు చేయడం, నేను చూడలేదుగా. బండ నుండి నీళ్లు రావడం కల్లారా చూశారు కదా, నేను చూడలేదుగా. వాళ్ళు మనకంటే దౌర్భాగ్యులు. ఒకవేళ అవి చేస్తుంటే నేను ఈ పాటికి నమ్మేసామని అంటారేమో. అవునా కదా? అంతకంటే గట్టి కార్యాలే చేశాడు. అవునా కదా? చచ్చిపోయిన లేపలేదా? ఎన్ని చేశాడు చెప్పండి. నేనేమంటున్నానంటే అది సర్ది చెప్పుకోవడం అయితే తప్ప నిజమైన విశ్వాసం కాదు, అది మీ భ్రమ. నేనేమంటానంటే అది సాతాను కలిగించే భ్రమే. వాళ్ళలాగా ఇప్పుడు మా యేసయ్యను వచ్చి ఇప్పుడు సముద్రం నుండి పాయలు చేయమను, నేను ఇంకెప్పటికీ మారిపోతాను, ఎప్పటికీ ఇక నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను అని అంటావేమో. మనిషి స్వభావం. ఒకసారి మీ జీవితాలకు వెళ్ళి వెనకాల ఆలోచించండి. నా జీవితాన్ని నాకెళ్తేనే అర్థమవుతుంది. ఎన్నిసార్లు నిశ్చయించుకొని ఎన్నిసార్లు పడిపోయి ఉంటే లెక్కేసుకుంటే మ్యాక్సిమం మనకు ఏమంటుంది తెలుసా, అనేక సార్లు అని పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇజ్రాయిల్ని అనడానికి కూడా తెగించడం అంత మంచిది కాదు. వాళ్ళు నిశ్చయించుకున్నారు, గట్టి తీర్మానం తీసుకున్నారు. యేసయ్య మా కోసం చనిపోయాడు, నేను కూడా ఆయనతో పాటు చచ్చిపోయాను. యేసయ్య తిరిగి జీవించాడు, నేను కూడా ఇప్పుడు జీవించాను. ఇక నేను ఎవరి కోసం జీవించాలి? యేసయ్య కొరకే, యేసయ్య కొరకే, యేసయ్య కొరకే అని నిశ్చయించుకున్నారు అంట. నిశ్చయించుకున్న వారు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు? అర్థమవుతుందా? మనందరికీ ప్రాబ్లం ఏంటంటే యేసయ్య కొరకే జీవించాలని తెలుసు, ఎందుకు ఏం చేయలేదు తెలియదు. యేసయ్య కొరకు జీవించడం అంటే ఏం అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? ఏముంది? ప్రార్థన చేసుకోవడం ఒకటి చెప్తాడు, బైబిల్ చదవడం ఇంకొకటి చెప్తాడు, మందిరానికి వెళ్ళమని ఇంకొకటి చెప్తాడు, సువార్త చేయడం ఇంకొకటి చెప్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఇంకొకటి చెప్తాడు. అవునా కదా? మళ్ళీ ఇంకో ప్రశ్న, ఏంటి యేసయ్య కొరకే జీవించడం అంటే? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారో చేస్తే అదే యేసయ్య కొరకు జీవించటం. దానికి పెద్ద ఎందుకు శ్రమ మనకి? కింద చెప్తున్నారు చూడండి, మేము ఏమి నిశ్చయించుకున్నామంటే, కావున 16 వచనం, ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగుము, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరుగుండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. చూసారా? 16 వచనం 17 వచనం నేను చదివింది. మళ్ళీ క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే నువ్వు నూతన సృష్టి అని, నేను ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్న వాడిని జ్ఞాపకం రావాలి, పాతవి గతించిపోయినవని జ్ఞాపకం రావాలి. లేకపోతే మీరు అబద్ధమాడుతున్నవారు. నాకు క్రీస్తు ప్రేమ అర్థమయ్యింది అని ఇదిగో మీరే మీ సొంత నోటితో అబద్ధమాడుతున్నవారు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే, నేను యేసయ్యతో పాటు చచ్చిపోయాను, పాతవి గతించింది, ఇక మీద జీవించమని, యేసయ్య కొరకు జీవించాలి, నేను నవీన సృష్టి నూతన స్వభావాన్ని ధరించుకొని బతకాలి అని అంటాడంట. అది మొదటిది, నూతన స్వభావం, నవీన సృష్టి, యేసయ్య కొరకే జీవించటం. మళ్ళీ ఇక్కడికి దేనికి వస్తాడు అంటే, అసలు దాన్ని ఇప్పుడు ఎలా ఆపరేట్ చేస్తాడనమాట. అసలు ఏంటి ఆ సిలువలో ఏం జరిగింది? ఇదంతా ఎవడు చేశాడు? యేసయ్యని ఎవరు చంపేశారు? యేసయ్యని ఎవరు పంపించారు? ఎవరు పంపించారు చెప్పండి? సమస్తం ఎవరి వలన అయ్యాయి? కింద చెప్తాడు చూడండి, ఎంత మంచి మాట అది. 18వ వచనం, సమస్తమును ఏమయ్యాయి? దేవుని వలనైనవి. సమస్తం ఎవరి వల్ల అయ్యాయి? దేవుని వల్ల అయ్యాయి. ఏంటి ఇంతగా సమస్తం అంటే? కింద చెప్తున్నాడు చూడండి, ఆయన అంటే ఎవరు? దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
క్రీస్తు కొరకు బ్రతకడం అంటే సమాధానపరిచే పరిచర్యని భుజానేసుకోవడం. దేవుడు ఏం చేశానంటే తెలుసా, మనము దేవునికి శత్రువులై ఉన్నాం కదా, అవునా కదా? ఆ మాట నమ్ముతారా లేదా? చాలాసార్లు ఉంది ఆ మాట. మనం ఎవరికి? మన శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మనం ఎవరికి? దేవునికి శత్రువులై ఉండి ఆయన ఉగ్రత పాలవలసిన వాళ్ళం. అందుకే యాకోబు గారు చాలా క్లియర్గా అంటారు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. లోక స్నేహం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు అని అర్థం ఆత్మీయతలో. కాబట్టి ఎవరైతే సమాధానపరచు పరిచర్యను చేయకుండా ఉంటారో వాళ్ళంతా వ్యభిచారులని అర్థం. క్రీస్తు ప్రేమ బలవంతమైతే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, నేను పాపం విషయమే చనిపోయిన వాడిని అని, పాతవి గతించిపోయినవని, నేను ఇప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకున్న వాడిని, నేను నవీన సృష్టి అని, జీవించిన ఇక మీదట యేసు కొరకే జీవించాలి అని నిశ్చయించుకున్న తర్వాత చేసే పని ఏంటి తెలుసా? ఇదిగో నన్ను దేవునితో యేసయ్య సమాధానపరిచాడు కదా, అదంతా మళ్ళీ చేసింది దేవుడే, ఆయన కృప. సమస్తము దేవుని వలన అయ్యాయి. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని క్రీస్తుతో సమాధానపరుచుకున్నాడు. దేవునికి మనకి మధ్య శత్రుత్వం ఉంది. మనం ఈ లోక స్నేహం చేసి ఈ లోకంలోని అన్ని తగిలించుకొని మనము దేవుడికి ఏమయ్యామంటే శత్రువులు అయ్యాం. మనము దేవుని భారీగా ఉండకుండా ఈ లోకం యొక్క భారీగా తయారై వ్యభిచారులమయ్యాం. ఈ గొడవని సద్దు మణిగించింది యేసయ్య, ఆయన శిలువ మరణం. అదే ఆయన చెబుతున్నాడు. అరే దేవుడు అన్ని చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆయన ఏం చేశాడు అంటే యేసయ్య ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. అది గ్రహింపు ఉండాలి మనకి బల తీసుకుంటున్నప్పుడు. ఇది దేవుడి కృప. ఎందుకన్నానే యేసయ్య ప్రేమ ఎలాగుందో దేవుని ప్రేమ కూడా జ్ఞాపకం రావాలి. ఇదంతా దేవుని వల్ల జరిగింది. దేవుడే తన ఏకైక కుమారుణ్ణి మనందరి కోసం బలిచ్చాడు. అది తనకు అభిష్టమైంది. యేసయ్యకి అభిష్టమైంది మన కోసం ప్రాణం పెట్టడం, అవునా కదా? ఎక్కడ వెనకం చేయలేదు యేసయ్య. ఇందాక ఇప్పుడు ఒక మాట వింటున్నప్పుడు అర్థమైందనమాట. దేవదూతలు పాపం చేస్తే నరకం చేశాడు వాటికి, కానీ మనిషి పాపం చేస్తే మాత్రం ఆయన మనిషిగా వచ్చాడంట. ఆ మాట చాలా వండర్ఫుల్గా అనిపించింది ఆ సేవకుడు నోట. అరే మనకంటే ముందు పాపం దేవదూతలు చేశారు కదా, చేశారా లేదా? ఆడే కదా సాతాను, వాడే కదా సాతాను యొక్క దూతలు. మరి వాళ్ళు పాపం చేస్తేనేమో దేవదూత స్వరూపం ధరించుకొని వాళ్ళ కోసం ప్రాణం పెట్టలేదు. పైగా వాళ్ళ కోసం ఏం చేశారు తెలుసా? యేసయ్య అన్నమాట. ఎవరికి? ఏమని చెప్పాడు? అగ్నిగుండం ఎవరికి చేశాడంట? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నరకాగ్నికి పొండి అన్నాడు. దేవదూతలు పాపం చేస్తేనేమో వాటిని నరకం చేశాడు. మనిషి పాపం చేస్తేనేమో తన దేవత్వాన్ని విడిచిపెట్టి మనిషిగా వచ్చి మన కోసం మరణించి మళ్ళీ మనల్ని పరలోకం చేసుకోవడానికి ప్రయత్నించాడంట. ఆయన అనే మాట ఏంటంటే, దేవదూతల కంటే గొప్పవాళ్ళరా మీరు, గ్రహించండి. దేవుడికి మీరే ఎక్కువ. మనుషులందరూ దేవుని పోలిక కాబట్టి తోటి మనిషిని చూసినప్పుడు వాడు ఏ కులమోడవని, ఏ జాతోడవని, ఆడు ధనవంతుడవని, పేదోడవని, ఆడు వ్యాధిగ్రస్తుడవని, ఆరోగ్యవంతుడవని, వాడు బాగా చదువుకున్నాడవని, చదువు లేనివాడవని, వాడందరూ ఎవరంటే దేవుని పోలికాళ్ళు. వాడి కోసం వేసే భూమి మీదకి వచ్చాడు. అదే ఇందాక తమ్ముడు చెప్పాడు, ఒక అధికారి ఒక పనోడిని ఎలా చూసుకున్నాడు చూడండి. అది కేవలం యేసయ్య ద్వారానే సాధ్యం. చాలా వండర్ఫుల్ లా అన్నమాట బైబిల్. పాత నిబంధన చదివిన మీరు చూడండి, పనులను ఎక్కడ కూడా తక్కువ చేయడు, పరదేశంలో ఎక్కడా తక్కువ చేయడు, బేదలను ఎక్కడా తక్కువ చేయడు, విధవరాలను ఎక్కడా తక్కువ చేయడు. ఎక్కడైనా తక్కువ చేసినట్టుందా? మీరు పాత నిబంధన చదవండి. 6 సంవత్సరాలు మీరు పని చేసుకున్న తర్వాత వదిలేయండి. వాళ్ళ ఇష్టంతో వచ్చి పని చేసుకుంటారంటే మళ్ళీ మీ దగ్గర ఉంచుకోండి.
ఏడో రోజు మీకు మాత్రం విశ్రాంతి దినం కాదు సుమా, నీ పనులకు కూడా సెలవు ఇవ్వాలి నువ్వు. నేను అదే అంటాను. అందుకే బైబిల్లో మీకు వాక్యము అంటే ఈ యొక్క బ్యూటిఫుల్ ఈ బైబిల్ యొక్క బ్యూటీనెస్ మీకు అర్థం అవ్వలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకే బైబిల్ అంటాడు, ద్వితీయోపదేశం చాలా క్లియర్గా అంటాడు, నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎవరికన్నా ఉందా చెప్పండి? ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఎవరికన్నా ఉందా? మీరు ప్రార్థించగానే మీ మొర్ర విని మీకు సహాయం చేసి ఇంత సమీపంగా ఉండే దేవుడు ఎవడన్నా ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడు. 2 ప్రశ్నలు అడుగుతాడు. అరే మీరు కన్నీరు గాచి మొర్ర పెట్టగానే పరలోకం నుండి దిగివచ్చి మీకు సహాయం చేసే దేవుడు ఎవడన్నా ఉన్నాడా? ఇంత సమీపంగా ఉండే దేవుడు ఎవడన్నా ఉన్నాడా? రెండవది, ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఎవడికన్నా ఉందా? ఆ 2 మాటలు బైబిల్ యొక్క సామర్థ్యాన్ని చాలా పెంచుతాయి. బైబిల్ చాలా బ్యాలెన్స్. బైబిల్ సమానత్వాన్ని చూపించింది కాబట్టే అగ్రం వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని ఇష్టపడలేదు. ఎందుకు? అగ్రస్థాయి వాళ్ళు లో స్థాయి వాళ్ళు ఇద్దరు ఎక్కువ అంటుంది బైబిల్. ఎవడు కూర్చోబెట్టుకుంటాడు, ఎవడు చేస్తారు చెప్పండి? మీ కాలేజీలోకి వెళ్ళి మీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్థమవుతుందా, అరే నువ్వు దేవుని కుమారుడివే నేను దేవుని కుమారుడినే కాబట్టి ఇద్దరం కలిసి మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పి నీ క్యారెట్ తీసుకెళ్ళి ఆయన క్యాబిన్లో తిను. అదే బైబిల్ చెప్పింది, అవునా కదా? తప్పుగా అర్థం చేసుకోమని అదే చెప్పింది. అది చెప్పింది కాబట్టే కదా మనం ప్రవీణ్ అనే షార్ట్స్ చూసినప్పుడు చెప్తాం, వాళ్ళతో కలిసి నేను తింటాను, వాళ్ళతో పాటు ఎక్కువగా ఉంటాను అని అంటున్నప్పుడు మనం వింటున్నాము లేదా? ఆయనకి ఆ నేచర్ ఎలా వచ్చింది? ఒక కంపెనీకి CEO అయ్యుండి కూడా వాళ్ళతో కలిసి తినే నేచర్ ఎలా వచ్చింది? అదే బైబిల్ బ్యూటీనెస్. నేను CEOని కాబట్టి నేను దేవుని పోలిక, వాడు సెక్యూరిటీ కాబట్టి వాడు దేవుడి పోలిక కాదు. ఇక్కడ అందరూ దేవుని పోలికే. నా ఉద్దేశం ఏమిటి అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రేమ బలవంతం చేసినప్పుడు మనకు ఏముండాలి అంటే అర్థం అవ్వాలి ఆ స్థితి. ఆ క్రీస్తు ప్రేమ బలవంతం చేసినప్పుడు ఆ పౌలు కానీ, ఆ తిమోతి కానీ, ఆ తీతు కానీ, ఆ శీల కానీ, ఆ లోకా గారు కానీ, వీరి బృందం అంతా కూడా ఏమి జ్ఞాపకం చేసుకున్నారంటే మేము పాపం విషయమే చచ్చిపోయిన వాళ్ళమయ్యా, ఇక మేము ఎవరని తెలుసా, ఇక జీవించే మేము అందరము కూడా నూతన సృష్టి నవీన స్వభావాన్ని ధరించుకున్న వారం. ఇక మేము బ్రతకాల్సింది యేసయ్య కొరకే. ఇప్పుడు దాకా మేము ఎవరి కోసం బతికాం? మా కోసమో లేకపోతే ఇంకే దేనికో. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. హిస్టరీ తీస్తే అందరిలో ఉన్నది ఎవడంటే యేసయ్య. ఎవరి దగ్గర ఆన్సర్ చూసిన యేసయ్య కోసం బతికడని మాత్రం చెప్పడు, మిగతా ఆన్సర్లన్నీ వస్తాయి. కానీ శరీరాన్ని రక్తాన్ని తింటున్న నీవు నేను జ్ఞాపకము తెచ్చుకోవాల్సింది, నేను జీవించాల్సింది యేసయ్య కోసం, తన కొరకే. ఇంకా ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే దేవుడి ప్రేమ. యేసయ్యతో మనల్ని సమాధానపరుచుకున్నాడు, అంతటితో ఆగిపోకూడదు. ఆ సమాధానపరిచే పరిచయం ఇప్పుడు ఎవరికి అప్పగించాడంట? మాకు అప్పగించాడు. అందరం చెప్పాలి, ఎవరికి? మనకి అప్పగించాడంట. ఇప్పుడు సమాధానపరిచే పరిచయం ఎవరిది? మనందరిది. నిజంగా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తే, నిజంగా మీరు నవీన స్వభావాన్ని ధరించుకుంటే, నిజంగా మీరు నూతన సృష్టి అయితే, మీరు నిజంగా యేసయ్య కొరకే జీవిస్తే, మీరందరూ మనందరము ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి అంటే ఈ దేవునితో సమాధానపరిచే పరిచర్య. ఎందుకంటే అందరూ దేవునికి శత్రువులై ఉన్నారు. తమ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ అందరు ఇప్పుడు ఎవరికి శత్రువులుగా ఉన్నారు? దేవుడికి శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనము సువార్త చేసి, ఆ సువార్త కోసమే నువ్వు బైబిల్ చదవాలి. నేను మళ్ళీ చెబుతున్నా, బైబిల్ యొక్క ముఖ్య పని వదిలేస్తే కష్టం. మీరు ప్రార్థన చేసుకున్నాం, మేము బైబిల్ చదువుకున్నాం, మేము వాక్యాలు వింటున్నాం, ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పమాకండి. మీరు ఇంకా పసిపిల్లలే, పనికిరారు దేనికి. మీరు బైబిల్ ఆజ్ఞ ఒకటే. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త చేయండి, అంతే. ఆ సువార్త అంటే అర్థం ఏంటి? సమాధానపరిచే పరిచర్య. అంటే అర్థం ఏంటి? ఇదిగో వాడు పాపం చేస్తూ దేవునికి శత్రువుగా ఉన్నాడు, నువ్వు వెళ్ళేం చేయాలి తెలుసా? ఈ యేసయ్య మనందరి పాపముల కోసం చనిపోయాడు కాబట్టి నువ్వు త్వరగా ఒప్పుకొని దేవునితో సమాధాన పడయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంట?
సమాధానపరచు పరిచర్య చేయాలి. వాడికి చెప్పాలి కాబట్టి మనం చదవాలి. వాడిని దేవుడు కాపాడాలి కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి. వాడికి డౌట్లు ఉంటాయి కాబట్టి మనం డౌట్లు క్లారిఫై చేసుకోవాలి. వాడిని సహవాసంలో కలపాలి కాబట్టి మనం సహవాసంలోకి రావాలి. వాడికి ఇదిగో సువార్తకి ధన సహాయం చేయడం నేర్పించాలి కాబట్టి నువ్వు ధన సహాయం చేయాలి. అర్థమవుతుందా? పైన ఒకటే, సమాధానపరచు పరిచర్య. యేసే సమాధానపరిచేశాడు, కానీ ఆ పరిచర్యను మాకు అప్పగించాడు అంట. ఈ లెక్కను చూడండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, విశ్వాసులే దేవునికి ఎంతమంది శత్రువులు ఉన్నారు, బయట వాళ్ళు దేవుడు ఎరుగు. అవునా కదా? అప్పుడు నిజంగా ఆలోచిస్తే, ఇంకా లోపలికి వెళ్తే నేను నువ్వే దేవునికి శత్రువులు ఉన్న కొన్ని ఆలోచిస్తే, ఇంకా డెప్త్కి వెళ్తే, బైబిల్ ఇంకా డెప్త్కి వెళ్తే చివరికి మనం కూడా సరిపోము అక్కడ. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా సరిపోదు. ఎంతమందిని వెంటాడుతున్నారు మీరు? ఎంతమందికి మీరు సమాధాన సువార్త పరిచర్య చేస్తున్నారు? ఎంతమందిని మీరు వెంటాడుతున్నారు? అడిగితే మేము వాక్యం చదువుకుంటున్నాం, అడిగితే మేము ప్రార్థన చేసుకుంటున్నాం, అడిగితే మేము మందిరానికి వెళ్తున్నాం, అడిగితే మేము ధనాన్ని సేవకుడు ముఖం మీద వేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. అరే అది కాదు సమాధానపరిచే పరిచర్య. ఆ సమాధానపరిచే పరిచర్యలో ఇవన్నీ పాలి భాగాలంతే. ఇవన్నీ కలిపి చేస్తేనే వాడు వస్తాడు. వాడికి వాక్యం చెప్తేనే వస్తాడు. వాడి గురించి ప్రార్థన చేస్తేనే దేవుడు వాడిలో ఉన్న వాక్యాన్ని అభివృద్ధి కలిగిస్తాడు. వాడి డౌట్లు క్లారిఫై చేస్తేనే వాడు సహవాసానికి వస్తాడు. ముందు నువ్వు సహాయం చేస్తేనే దాని వాడు సహాయం చేస్తాడు. నువ్వు ముందు సువార్తకి పరిగెడితేనే ఆడు కూడా సువార్తకి పరిగెడతాడు. ఇదంతా మాదిరి. కింద పౌలు అంటాడు ఆరాధ్యంలో, మేము మాదిరిగా ఉన్నాం. ఆ సమాధానపరిచే పరిచర్య మాకు అందరికి ఇచ్చాడయ్యా. కిందకి వెళ్దాం. ఇంకా 19వ వచనము, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఏంటి ఇంతగా సమాధానపరిచే పరిచర్య? చాలా క్లియర్ కట్ ఆన్సర్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకేంటి సమాధానపరిచే పరిచర్య అంటే కిందే చెప్తున్నాడు. అదేమనగా ఏంటంట అది, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మనందరి అపరాధాలు మన మీద మోపక యేసే మీద మోపి మనల్ని సమాధానపరుచుకొని ఆ పరిచర్యను మాకు అప్పగించారు అంటున్నాడు. మళ్ళీ మీరు ఇంకా మాకు అర్థం కాలేదు అంటారేమో అని. సమాధానపరిచే పరిచర్య అంటే ఏంటో అర్థం కాలేదు అంటారేమో అని ఆయన ఇంకొంచెం వివరించాడు. రే, నీ అపరాధాలు నీ పాపాల విషయమై యేసే చనిపోయాడు. నీ పాపాల విషయమై దేవునికి శత్రువుగా ఉన్నావు. అందుకే దేవుని సహాయం నీకు రావట్లేదు. దేవుడు గుణాలైన సమాధానం, సంతోషం, ఆనందం ఇవన్నీ నీ గృహంలో ఉండట్లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి శత్రువు అయ్యావు. అయితే ఆ అపరాధాల కోసం యేసే చచ్చిపోయాడు. ఒక్కసారి నువ్వు అంగీకరిస్తే నీ పాపాలన్నీ పోతాయి. ఇప్పుడు దేవుడితో నువ్వేమవుతావు? అంటుగట్టబడతావు. దేవునితో సమాధాన పడతావు. ఇప్పుడు సమాధానం ఉంటే ఏమంటారు చెప్పండి? భార్యాభర్తకి సమాధానం లేదనుకోండి, ఆయన ఏళ్ళింటి దగ్గర ఆమె వాళ్ళ ఇంటి దగ్గర ఉందనుకోండి, భర్త సంపాదించే రూపాయి కూడా పెట్టడు. అవునా కదా? అంతేనే కదా? భార్య సంపాదించే రూపాయి ఆయనకి పెట్టదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సమాధాన పడి మళ్ళీ ఇంట్లోకి వచ్చారనుకోండి ఎవరొకరి ద్వారా, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ 8 రూపాయలు ఆమెకు పెట్టాలి, ఆమె రూపాయి ఆయనకి పెట్టాలి. సమాధాన పడినప్పుడే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఉంటుంది. అంటే దేవుడు నీకు సహాయం చేయడం అప్పుడే ఉంటుంది. ఆయనతో సమాధాన పడకుండా నీ అపరాధములను నీ పాపములను దేవునితో నువ్వు నిజంగా కలిసి కూర్చొని కొట్టు వేపించుకోకుండా దేవుడు నీకు సహాయం చేయాలంటే ఎలా చేస్తావు? అది ఎక్కడైనా జరుగుతా? గొడవలు ఉన్నారు, ఎవరైనా ఎవరికైనా సహాయం చేసుకుంటారా? శత్రువులు ఎవరైనా ఒకరికొకరు సహాయం చేసుకుంటారా? మరి దేవుడు ఎలా సహాయం చేయాలని కోరుకుంటారు మీరు? దేవుడు ఎలా సహాయం చేయాలని కోరుకుంటారు మీరు? నేను సమాధానపరచు పరిచర్య. యేసయ్య మనందరి అపరాధముల కోసం చచ్చిపోయాడు అని ఒప్పించాలి మిగతా వాళ్ళందరినీ. దీనికి మీరు లాజిక్లు ఏం అవసరం లేదు. ఆ మాట చెప్పండి చాలు, పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం ఆయన చేసుకుంటాడు. దీనికి ఎన్ని లాజిక్లు ఏం అవసరం లేదు. అరే నీ పాపం వల్లే నీకు మేలు కలగట్లేదురా, నీ పాపం వల్లే దేవుడు నీకు సాయం చేయట్లేదు, అందుకే నీ బతుకులు ఇలా ఉన్నాయి. మా బతుకులు ఎందుకు బాగున్నాయి అంటే దేవుడు మాకు సాయం చేస్తున్నాడు.
దేవుడితో మేము సమాధాన పడ్డాం, నువ్వు ఇంకా సమాధాన పడలేదు. నేను ఎలా సమాధాన పడ్డానంటే నా పాపాన్ని ఇడిచిపెట్టేశాను, ఇప్పుడు ఇంక ఏసే కోసమే బతుకుతున్నాను ఆయన బతకమన్నట్టు. నువ్వు ఇంకా అది చేయట్లేదు కాబట్టి నీ జీవితం ఇలా ఉంది. చాలు, అదే సువార్త. ఇంకా కిందకి వెళ్ళండి, మంచి స్టేట్మెంట్ వేస్తాడు 20 వచనం మళ్ళీ చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును ఏం చేశాను, బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఓ కొరింథీ సంఘమా, మిమ్మల్ని వేడుకున్నాం మేము, త్వరగా దేవునితో సమాధాన పడండి అని. ఎందుకు వేడుకున్నామంటే ఈ సమాధాన పరిచర్యని దేవుడు మాకు అప్పగించాడు కాబట్టి, పని లేక కాదు. ఇంకా ఎందుకు అంటే యేసయ్య ద్వారా తప్ప మనము నీతిమంతులు అవ్వలేము. అది లాస్ట్ మాట అర్థం. మీరెందుకు దేవునితో సమాధాన పడాలి అంటే యేసయ్య ద్వారా తప్ప. మేము క్రీస్తు పక్షాన్ని ఎందుకు మీతో వేడుకుంటున్నామంటే సమాధాన పడమని, యేసు క్రీస్తు ద్వారా తప్ప దేవుడికి ఎవడు నీతిమంతుడిగా కనపడ్డు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మనకు అడ్డుబండకు వస్తే తప్ప మనం నీతిమంతులు కనపడం ఆయనకి. యేసుక్రీస్తు అలా తప్పుకున్నాడు అనుకోండి, మన పాప చట్టాలన్నీ బాగా కనపడతాయి ఆయనకి. యేసయ్య వచ్చి అడ్డుపడితే తప్ప యేసయ్య నీతి మన నీతి అయిపోద్ది అనమాట. అదే ఆయన చెప్తున్నాడు, కేవలం యేసయ్య ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవునికి నీతిమంతుడిగా కనబడడు. అందుకే ఆయన కింద అంటాడు, కాబట్టి నేడే రక్షణ దినం. ఆ కొరింథీ సంఘానికి చాలా చాకచక్యంగా చెప్తున్నాడు ఆయన. ఈ పత్రిక రాసినప్పుడు ఈ మాటలు అంటున్నప్పుడు త్వరగా మీ పాపాన్ని మానేయండి అని అర్థం అనమాట. త్వరగా దేవునితో సమాధాన పడండి అని అర్థం అనమాట. అందుకే ఆరాధ్యము మొదటి 4 వచనాలు చూసి ముగించుకుందాం. కాగా 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 ఏం కాగా, మాకు సమాధానపరచు పరిచర్యను అప్పగించాడు కాబట్టి మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ విషయం ఏమైంది అంటే కొరింథీయులు ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే అన్యులు కాదు దేవునికి శత్రువులుగా ఉంది ఇక్కడ. ఈ కొరింథీయులు దేవునికి శత్రువులుగా ఉన్నారు. వాళ్ళలో గొడవలు ఉన్నాయి, వాళ్ళలో వ్యభిచారం ఉంది, వాళ్ళలో ఐక్యత లేదు, వాళ్ళలో కృతజ్ఞత కూడా లేదు. కష్టపడి పౌలు కోసం కష్టపడితే ఎవడో మా కోసం కష్టపడ్డాడు అనేంత దౌర్భాగ్యులు వాళ్ళు. అందుకని అంటున్నాడు, మేము ఆయన తోడి పనివారమై దయచేసి దేవుని కృపను మీరు ఏం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. అర్థం ఏంటంటే మీరు త్వరగా మీ పాపం విషయాన్ని విడిచిపెట్టండి. మీరందరూ నూతన సృష్టి, మీరందరూ నూతన స్వభావం. అవునా కదా? అంతేనా దాని అర్థం? ఇంకేమైనా ఉందా? అదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు దా చెప్పింది అదంతా. మీరు పాపం విషయమై చనిపోయారయ్యా, నీతి విషయమై జీవించాలయ్యా, యేసే కొరకే జీవించాలయ్యా, ఆ సమాధాన పరిచర్యని మీరు చెయ్యాలయ్యా, మీరు దేవునితో సమాధాన పడాలయ్యా. లేకపోతే ఆయన కృపను మీరు ఏం చేసుకుంటున్నట్టు, ఇంకా దేవుని మాటలు వింటూ, ఇంకా సంఘానికి వస్తూ, ఇంకా నీ లోపల అంతర్గతిగా పాపములను నువ్వు ఇంకా జయించకపోతే దేవుని కృప ఒకానొక రోజు ఏమైంది, వ్యర్థమవుతుంది. భూమి మీద నువ్వు నేను కనపడొచ్చేమో కానీ వాళ్ళకి కనపడం. అందుకే ఆయన అంటున్నాడు 2వ వచనము, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నానని ఆయన చెప్పుచున్నాడు గనుక ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అది దాని కనెక్షన్ అనమాట. దేవుని సన్నిధానానికి వస్తూ ఇంకా ఆయనతో సమాధాన పడకుండా, నీ పాపాలను కడిగి వేసుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ఏం పొద్దామని చెప్పు. ఆయన కృపని నువ్వు అర్థం చేసుకుంటున్నావు అంతే. ఆయన కృపను నువ్వు అర్థం చేసుకుంటున్నావు అంతే. ఏం పొడుస్తారు చెప్పండి భూమి మీద ఎన్నుండి? లూదియా, జైలు అధికారి, వాళ్ళందరూ చూపించేది ఏంటి? నేను వింటే సరిపోద్ది అని అనలేదు వాళ్ళు. నా కుటుంబం కూడా వినాలి. ఎవడింటే వాడికే రక్షణ, ఎవడు క్రీస్తు గురించిన మాట వింటే వాడికే రక్షణ. అంతేనే కదా? అందుకే
ఆ పౌలుని ఆ రాత్రి వేళ జైలు అధికారి ఎందుకు ఇంటికి ఎత్తుకెళ్ళిపోయాడు మరి? అయితే సేవకులను ఎత్తుకెళ్ళి చెప్పించుకోవాలి, లేకపోతే సేవకుల దగ్గర కానీ తెచ్చుకోవాలని చెప్పించుకోవాలి కుటుంబానికి. క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల విశ్వాసం వస్తుంది. నువ్వేడ కూర్చొని నీ భర్త ఆడో ఉండి, నువ్వేడ కూర్చొని నీ భార్య ఆడో ఉండి, నువ్వేడ కూర్చొని నీ పిల్లలు ఆడో ఉండి, నువ్వేడ కూర్చొని నీ భర్త భార్య నీ తల్లిదండ్రులు ఎక్కడో ఉండి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలంటే అవివేకమైన పని. ఎవడు రక్షణ పొందాలంటే ఆయన ముందొచ్చి కూర్చోబెట్టుకోవాలి, లేకపోతే నువ్వే పాస్టర్ గారి కాలం మీద పడి మా ఇంటికి వచ్చి మా ఆయనకి చెప్పు, మా బాబుకి చెప్పు అని అడుక్కోవాలి. వాళ్ళకి సమయం లేకపోతే నువ్వే తీసుకొచ్చి అందరిలో కూర్చోబెట్టుకుని ఈడు కూడా రానాలి. చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీరందరూ దేవుని కృపని వ్యర్థం చేసుకుంటున్న వాళ్ళు. నువ్వు బాగుపడి ఉండొచ్చేమో, నీ భర్త విషయం చెప్పలేం, నీ భార్య విషయం చెప్పలేం, నీ పిల్లల విషయం చెప్పలేం. నువ్వొక్కడివే చక్కగా అబ్రహాం రొమ్ము నుండి నీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తని చక్కగా ధనవంతుడి పక్కన కాలుతూ ఉంటే ఎంజాయ్ చేస్తావేమో నువ్వు. అందుకని చాలా క్లియర్గా అంటున్నాడు, ఇదే రక్షణ దినం. త్వరగా మీ పాపాలను కడిగి వేసుకోవాలంతే, మన పాపాలను కడిగి వేసుకోవాలంతే, మన దోషాలను కడిగి వేసుకోవాలంతే. చివరి మాట అది చదివి ముగించుకుందాం. చూడండి 3వ వచనము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము. చూసారా ఎంత మంచి అంటాడో, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమి కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఆ సమాధాన పరిచర్య చేసేవాడు ఇన్ని క్లారిటీస్ కలిగి ఉండాలి. తర్వాత చాలా క్లియర్గా ఉంది అక్కడ, పిక్చర్ ఏం లేదు అక్కడ. మమ్మల్ని దేవుడు సమాధాన పరుచుకొని పరిచర్యకి ఏర్పరచుకున్నాడు కాబట్టి మేము చాలా ఒళ్ళు దగ్గరెట్టుకొని అందరికీ మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాలు. అదంతా గుర్తెట్టుకోండి. నేను సమాధాన పరిచర్య చేస్తానని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఒప్పుకోడు మళ్ళీ ఆయన. సమాధానపరచు పరిచర్యను చేసేవాడు, సువార్తను చేసేవాడు, ఒక వ్యక్తిని దేవునితో సమాధాన పడేలాగా చేసేవాడు, వాడు చాలా మాదిరికరంగా ఉండాలి అంట. నేను అరిచి చెప్తున్నాను కానీ అంత ఈజీ ఏం కాదు. ఇది చెప్పేటప్పుడు నాకు భయం వేస్తుంది, మేము ఉన్నామా లేదా అని. ఫ్లోలో ఎన్నైనా చెప్పేస్తాం, అవునా కదా? మైక్ ఉంది కాబట్టి అరిసి కూడా చెప్పేస్తాం. ఒక అధ్యాయమును చదువుకోక, ఒక అధ్యాయమును ఆ యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశంలోకి వెళ్ళక మనకు లోతు అర్థమవుతుంది అంతే. అందుకే బైబిల్ చదవాలి, అందుకే సంఘంలో బైబిల్ స్టడీ ఉండాలి. సంఘంలో బైబిల్ స్టడీ లేని సంఘం అది ఎప్పటికన్నా కూలిపోయే సంఘమే. బైబిల్ స్టడీలో కూర్చొని వాడు ఎప్పటికైనా పడిపోయేవాడే. వాక్యం అర్థమవుతుంటే బతకాలని ఆశ వస్తుంది. బతకడం తర్వాత సంగతి, బతకడమా పడిపోవడమా. ముందు బతకాలని ఫీలింగ్ రావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి బతకాలని ఫీలింగ్ లేకే. చాలామంది చూడండి, నాకు అంత ఆసక్తి రావట్లేదండి, నాకు అంత సంతోషంగా అనిపించట్లేదండి. ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? పైన చూసి వెళ్ళిపోతే ఆసక్తి అనిపిస్తుందా? కంపల్సరీ వాక్యాన్ని కూర్చోబెట్టుకోకపోతే ఈ లోకపరమైన ఎన్ని నీకు వచ్చినా రేపు ఆడవాల్సి వస్తుంది. మనందరం ఆలోచించాల్సింది రక్షణ గురించి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే ఈ విధంగా బతుకుతారు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే యేసయ్య నా పాపముల కోసం చచ్చిపోయాడు అని,
జీవించి నేను ఇక మీదట యేసయ్య కొరకే జీవించాలి అని, నేను నవీన స్వభావాన్ని అని, నేను నూతన సృష్టిని అని, నేను ఇక దేవునితో సమాధాన పడ్డాను, ఇక సమాధానపరిచే పరిచర్య నేను చెయ్యాలి అని, ఆ పరిచర్య చేయాలంటే ముందు నేను మాదిరికరమైన జీవితాన్ని గడపాలి అని, ఎవ్వడు కూడా నింద వేయకుండా అన్ని విషయాలలో, శ్రమల్లో, నిందల్లో, జాగరణాల్లో, ఉపవాసాల్లో నేను సహించుకోవాలి. ఓర్పుతో ఉన్నాడంట. అన్నీ ఉన్నా సరే పవిత్రతను విడిచిపెట్టలేదు, నిష్కాపటి అని విడిచిపెట్టలేదు. నిష్కపటమైన ప్రేమ అంటాడు. అంటే అర్థం ఏంటంటే జెన్యూన్ లవ్ అని. ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. ఏం లవ్? జెన్యూన్ లవ్ అనమాట. మనం ఏ పని చేసినా పూర్తి ప్రేమతో చేయగలగాలి. వాళ్ళని అంత తిడతా పౌలు, మీరు సంఘంలోకి వద్దంటే చెప్తా కూడా మళ్ళీ ఏమంటారు తెలుసా? ఇది మీ క్షేమం కోసమే. వాళ్ళని అంత బాగా తిడతాడు, కొరింథీయుల్ని గద్దిస్తాడు. మీరు పాపం మానకపోతే ఈసారి నేను వచ్చానంటే మిమ్మల్ని అస్సలు ఊరుకొని అంటాడు చివరి అధ్యాయానికి వెళితే. కానీ చివరికి ఏమంటాడు తెలుసా? ఇదంతా మీ క్షేమము కొరకే. ఎవడికి ఉపయోగం చెప్పండి? బాగా చదవండి 2 కొరింథీ పత్రిక కూడా. ఇలాగ బైబిల్ స్టడీ అదే చదువుకుంటున్నాం కాబట్టి చదవండి, చాలా బాగుంటుంది. ఒక సేవకుడు ఎలా బిహేవ్ చేయాలి విశ్వాసుల పట్ల, అది కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి దయచేసి బలలో చేతులు వేస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమని, తండ్రి ప్రేమని, నేను దేవునితో సమాధాన పడ్డాము అని, ఇక పాపానికి మన మీద అధికారం ఉండకూడదని, మనం వేసే కొరకే జీవించాలని, నూతన సృష్టి అని, నూతన స్వభావం అని, ఒకవేళ మనం ఇంకా పాపంలో ఉంటే ఇదే రక్షణ దినమని ఎరిగి ఇప్పటికైనా పాపాన్ని మానివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి అని, ఎవ్వరికి నింద లేకుండా, ఎవ్వరికి ఆటంకం లేకుండా సమాధానపరచు పరిచర్యని నేను చెయ్యాలి అని పెట్టుకోండి. వెంటాడండి ఒక వ్యక్తిని, ఒక నెల పెట్టుకోండి. ఈ వ్యక్తిని నేను వెంటాడాలి ఒక నెల, ఈ కుటుంబాన్ని నేను వెంటాడాలి ఒక నెల. ఏం చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ మధ్య వీళ్ళు ప్రేయర్లోనే ఎక్కువైపోయారు అనిపిస్తుంది. ఆడ మీటింగ్, ఈడి మీటింగ్, ఆడ మీటింగ్, ఈడి మీటింగ్ అయిపోద్ది అనమాట. మనం దేవుల్లో ఉన్నాను ఫీల్ అయిపోతాం. వ్యక్తిగతంగా వెళ్ళి ఒక కుటుంబం దగ్గర గడుపు, ఎవడొచ్చినా రాకపోయినా అనవసరం. నువ్వు ఒక ఫోకస్ ఉండాలి. నీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళలో ఒకరిని ఫోకస్ చేయి, ఒక కుటుంబాన్ని ఫోకస్ చేయి. లేకపోతే నీకు తెలిసిన వాళ్ళలో ఒకరిని ఫోకస్ చేయి, వాళ్ళ ఒక కుటుంబాన్ని ఫోకస్ చేయి. వారంలో నీకు సమయం దొరికిన కొలది వారంలో ఒకరోజు అన్న వాడితో కలవటం, వాడితో మాట్లాడడం, వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం, ఆ కుటుంబాన్ని కలవడం, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం. నీకు ఎవరైనా తోడు కావాలంటే మనమే అడుక్కోవాలి. అన్న నీకు ఈ సమయంలో ఖాళీ ఉంటుందా? ఈ సమయంలో ఖాళీ ఉంటే సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దాము. ఏది లేదు. ఎంత దారుణం అంటే విశ్వాసులుగా మనం దేవునిలో బతుకుతున్నామని ముసుగులో బతుకుతున్నాం. దేవుడు రేపు అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? ఎవరినిరా నువ్వు వెంటాడావు? నేను రక్షించుకుంది సమాధానపరచు పరిచర్యకే కదా. నీ కోసం యేసయ్యని చంపేసింది నిన్ను దేవునితో సమాధానపరుచుకున్నాను కదా. మరి ఆ సమాధానపరచు పరిచర్యని ఇవ్వడానికే కదా నిన్ను సమాధానపరుచుకుంది. ఎవరిని నువ్వు కాపాడో, ఏ కుటుంబం కోసం నువ్వు కాపాడో, ఏ కుటుంబం కోసం నువ్వు కన్నీరుగాచి నీ కుటుంబం అంతా ప్రార్థన చేసింది అని అడిగితే ఏం లెక్క చెప్తారు చెప్పండి? మీ లెక్కలో ఉందా ఎప్పుడన్నా? నీవు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం కలిపి ఒక కుటుంబాన్ని ఫోకస్ చేసి వాళ్ళ గురించి ప్రార్థించి, వాళ్ళని ఫోకస్ చేసి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చి, వాళ్ళని చక్కగా దేవుళ్ళు ఎదిగేలా చేయటం. లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న, నీ పనిలో ఉన్న ఎవరినన్నా ఒకరిని. ఎంతమంది కుటుంబాలు చర్చిలకు వస్తూ ఆ తల్లుల యొక్క కుమారులు బాగలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడైనా గడిపావా? వాళ్ళని ఎప్పుడైనా వెంటాడావా? ఏం సమాధానం చెప్తారు? రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నువ్వు నాకు ఈమెయిల్ చేసావు, నువ్వు నాకు ఆ మెయిల్ చేసావు అని అంటావేంటి? నాకు నువ్వు ఆమాలు చేసావు, నువ్వు నాకు ఈమెయిల్ చేసావు, నిన్ను బాగా స్తుతించాను, నిన్ను బాగా కీర్తించాను అని అంటావేంటి? అక్రమం చేయవాడు అంటాడేమో ఆయన. ఎవడికి కావాలి? వెంటాడండి, వ్యక్తిగతంగా ఎదగండి, వేరే వారిని కలుపుకోండి. ఆల్రారు ఈల్రారు అనవసరం. నీకు ఒకడవని వెళ్ళు, వస్తారు కంపల్సరీగా. నేనేమంటాను అంటే చదవటము, ప్రేయర్ చేయటము, వీటి దగ్గర మీరు ఆగిపోతే అది పరిచర్య కాదు. ఇంకా అప్పుడప్పుడు అంటాను, మనకంటే జ్ఞానమైన విషయాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
అవునా కదా? ఇప్పుడు ఏదో మనం పెద్ద బైబిల్ని బాగా వివరించి కొత్త కొత్త విషయాలు చెప్పాలని కూడా అనుకోమాకండి. మనకు ముందు పూర్వీకులు చాలామంది దీన్ని అంతా విరదీసి పెట్టారు. ఉపదేశకులను వాడుకోండి. బైబిల్ టీచర్స్ అన్ని ప్రతి గ్రంథాన్ని ప్రతి దాన్ని నీట్గా వివరించి చెప్పారు. ఇప్పుడు నీ పేరు ఘనత కోసం నేను కూడా బాగా చెప్తానని చెప్పేసి నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయలేనిది ఏంటి అంటే, ఆ ఉపదేశకులు చేయలేనిది ఏంటి అంటే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెప్పలేకపోవటం. అవునా కదా? ఆ ఉపదేశకులు నీకు జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నారంటే, అరే నువ్వు అది ఈజీగా నేర్చుకుని త్వరగా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమాధాన పరుస్తావని. ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఆడు బాగా చెబితే వాడి దగ్గర నేర్చుకొని మనం మళ్ళీ వీడియోలు చేయాలి అనుకుంటామేమో. అలాంటి పేర్లు అంత మంచివి కాదు. నేర్చుకోవడం తప్పు అన్నది నా ఉద్దేశం కాదు. నేర్చుకోవడం దగ్గరే వెళ్ళిపోమాకండి. విషయాలు చెప్పడం తప్పు కాదు, అక్కడే ఆగిపోమాకండి. మనల్ని సంఘంగా కలిపాడు, ఒక సంఘముగా ఒక అవయవాలుగా చేశాడు. ఎవడి బాధ్యతను వాడు నెరవేర్తించాలి. వ్యక్తులను కలవాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు, మా సంఘ సరిహద్దును విశాలపరచండి అయ్యా అని. ఏం విశాలపరుస్తారా? విశాలపరచాల్సింది నువ్వే, వెళ్ళి సమాధానపరిచి పరిచర్య చేసి, అంతేనే కదా? విశాలపరచంటే అయిపోదు, ప్రార్థించిన నీవు పని చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నావు, ఏ వ్యక్తిని కలుస్తున్నావు, ఏ వ్యక్తిని ఫోకస్ చేసావు, ఏ కుటుంబాన్ని ఫోకస్ చేసావు? వారముని డివైడ్ చేసుకోండి. ఒకరోజు వాక్యం చదువుకోండి, ఒకరోజు ప్రార్థన చేసుకోండి, ఒకరోజు చక్కగా ఒక వాక్యాన్ని ప్రిపేర్ అవ్వండి, ఒకరోజు ఆ కుటుంబాన్ని కలవాలనుకోండి, వారంలో 2 రోజులు ఒక వ్యక్తిని వెంటాడాలనుకోండి, మిగతా 6 రోజులు చదువుకోవడానికి, ప్రేయర్ చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని ఎదిగేలా చేసుకోవడానికి వాడుకోండి. నేను ఒకదాన్నే చేయమని నా ఉద్దేశం కాదు, కానీ వాడుకోవాలి. అనవసరమైన పనులకి, ఉపయోగం లేని పనులకి మీ సమయాన్ని వెచ్చించారా? దేవుడు చాలా లెక్కగట్టి అడిగేది ఏంటంటే, నేను ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎవరి కోసం చేసావని అడుగుతాడు. దేవుడు మంచి లెక్కల మాస్టర్ అంటారనమాట. అనవసరమైన వాటి కోసం, అనవసరమైన వ్యక్తులతో నీ ఆనందం కోసం తిరిగావా? ఒకరోజు అగ్నిగుండంలో కాలతాయి ఆడవాలి. దేవుని తక్కువగా చూడకండి. నిన్ను నన్ను పని లేక సంఘంలో చేర్చలేదు, మనల్ని పని లేక సమాధాన పరుచుకోలేదు ఆయనతో. మనం అనేక మందిని సమాధాన పరచాలని చేశాడు. కాబట్టి బలలో చేతులు వేస్తున్న వాళ్ళందరూ కూడా భయము భక్తితో చేతులు వేయండి. అసలు బలలో చేయలేని వారు అసలు మీరు రక్షణలో లేరని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చిన్న మరి దీవించిన గాక. అందరం కూడా బలలో చేతులు వేద్దాం. అందరూ తీసుకుంటాం.